హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా నామ సంవత్సరం అనేది ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అనుకుంటారా, సో ఫస్ట్ జనవరిలో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారితో సక్సెస్ కొట్టారు. దాని తర్వాత ఓజీ, దాని తర్వాత పెద్ది, దాని తర్వాత నిహారికకు నేషనల్ అవార్డ్, అండ్ దాని తర్వాత లేటెస్ట్గా కొరియన్ కనకరాజు మూవీ కూడా మంచి సక్సెస్ అయితే అవ్వడం జరిగింది. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా మెగానామ సంవత్సరం అంటున్నారు. మీరు మెగాస్టార్ గారిని చాలా రోజుల నుంచి మీరు ఆప్యాయంగా కలుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో అసలు ఏంటి అంటే వాళ్ళకి వరుసగా అంటే అంతకుముందు చాలా ఫెయిల్యూర్స్ చూశారు. మెగాస్టార్ గారే స్వయంగా బోలా శంకర్ తోటి, అక్కడ వరుణ్ తేజ్ గారు గేమ్ చేంజర్ ఏదైతే డిజాస్టర్స్ చూశారో మళ్ళీ సేమ్ బ్యాక్. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల అంటే ఒక్కొక్కరు ఆ బాకీని తీరుస్తూ వచ్చారు ఈ సంవత్సరం. సో ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఒకటి ఉందండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అంటే మంచి చేసే ఫ్యామిలీ, 10 మందికి ఆదుకునే ఫ్యామిలీ, 10 మంది సినిమాలు బాగుండాలి, ఆ 10 మంది సినిమాల్లో నేను ఉండాలి అని కోరుకునే వ్యక్తి తప్ప మా ఫ్యామిలీ బాగుండాలి, మా మెగా ఫ్యామిలీలో హిట్ అవ్వాలి, మా ఫ్యామిలీలోనే మేము బతకాలి అని ఎప్పుడూ ఆలోచించలే. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకున్నాడు, ఇండస్ట్రీ కోసమే ఉన్నాడు, ఇండస్ట్రీ కోసం ప్రతి సినిమా ఆడాలి అని ఎప్పుడు కోరుకున్నాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సంవత్సరం మనం మొత్తం స్టార్ట్ చేస్తే వరప్రసాద్, మనశంకర్ వరప్రసాద్ నుంచి నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను మీకు. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ యుగం, మెగా ఫ్యామిలీ యుగం అని నేను ఎప్పటి నుంచో మీకు అందరికీ చెప్పుకొస్తున్నాను. మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటాయి. మెగా ఫ్యామిలీ యుగం అని ముందే చెప్పాను నేను. అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా నేనే కొన్నాను కూడా, విశాఖపట్నం నేనే కొన్నాను. ఆ సినిమా 450 కోట్లు చేసింది. 450 కోట్లు అంటే దాదాపు 5 కోట్ల అటు ఇట్లో 450 కోట్లు చేస్తుంది. నాట్ ఓన్లీ పాన్ ఇండియా, ఓన్లీ రీజనల్ మూవీ. అంటే ఆ స్టామినా ఎంత, 10 రోజులు ఊపిరాడలేదు, 10 days ఊపిరాడలేదు. టికెట్ నేను చూస్తే 250 రూపాయల టికెట్ కూడా, నేల టికెట్ని 250 రూపాయలు కొనుక్కొని వెళ్ళే రోజులు. ఆ సినిమా నేను చూశాను. మళ్ళా బాహుబలి తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని చూశాను. అంత కలెక్షన్స్ అసలు ఎక్కడ టికెట్ కోసం మార్నింగ్ 8 గంటలకు లైన్ కట్టే సినిమా జనాల్ని ఆ సినిమాకు చూశాను నేను. మళ్ళీ ఆ తర్వాత 150 సినిమా చూశాను. 150 తర్వాత మళ్ళీ చిరంజీవి గారి ఇదే సినిమా చూశాను. ఎందుకంటే ఆయన అంత సూపర్ డూపర్ హిట్. నేను మళ్ళీ చెప్పాను, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటి నిరాశపరిచింది. అంటే ఓజీతో దాన్ని బ్యాలెన్స్ చేశారు. అదే ఓజీ హరిహర వీరం, ఓజీ సూపర్ హిట్. ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం నిరాశపరిచింది. తర్వాత నిహారిక సూపర్ హిట్ ఇచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఓజీతో కవర్ చేసి హ్యాట్రిక్, సూపర్. ఇంకా అక్కడి నుంచి వరుణ్ తేజ్, ఇంకా పెద్ది అనేది సినిమా అని ఒక చరిత్ర. నేను ఎన్ని మీకు ఇంటర్వ్యూలు ఇచ్చానో తెలియదు. ఆ పెద్ది అనే సినిమా కోసం ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను. ఏంటి ఈ సినిమా అనేది, ఏంటి ఆ సినిమా ఎలా ప్రాణం పెట్టాడు, అసలు ప్రాణం తీసి పెట్టాడు ఒక హీరో. ఆ హీరో కోసమే పుట్టింది ఆ కథ, ఆ హీరో కోసమే రాసుకున్నాడు బుచ్చిరాజు గారు. అలాంటి కథని ఎవరు చేయలేరు, చేయబోరు, రాబోదు కూడా. ఆ కథ రాబోదు, రాదు కూడా. అంటే అది మెగా ఫ్యామిలీ అదృష్టం. అది రామ్ చరణ్ చిరంజీవి గారి కంటే 6 కష్టపడి చేసిన ఆ క్యారెక్టర్కి ఎవ్వరూ ఆ సినిమా అంటే రామ్ చరణ్ అంటారు, సినిమా అంటే రామ్ చరణ్. రామ్ చరణ్ గారు సినిమాని నడిపించాడు. 3 గంటల 10 నిమిషాలు సినిమా నడిపించాడు. ఇంటర్వెల్తో 3 గంటల 35 నిమిషాలు. ఒక్క సీన్ కూడా ఇంకో హీరో కనపడ్డు, రామ్ చరణే కనపడతాడు. అంటే అంత కష్టపడ్డాడు. అంత అడవిల్లో ఇంకొకడ ఒక బొగ్గు, అంటే ఒక క్లాస్ గోల్డ్ స్పూన్తో పుట్టిన వ్యక్తి ఒక మట్టితో మాణిక్యం, అంటే ఏమంటారంటే ఒక మాస్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. అంటే ప్రాణం పెట్టి చేశాడు. అలాగే దానికి సుకుమార్ గారు కథ ఇవ్వడం కానీ, లేకపోతే బుచ్చబాబు గారు దాన్ని మొత్తం డైరెక్షన్ చేయడం కానీ, అందరూ తోట ఆర్టిస్టులు కానీ, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ అండ్ మెగా ఫ్యామిలీ. ఒక చరిత్ర, అంటే ఒక డైరీలో ఉండిపోయే సినిమా ఒక పెద్ది. అలా మెగా ఫ్యామిలీకి
లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి మొత్తం మీకు అంతకుముందు ఏదైనా ఫ్లాప్ అవ్వచ్చు, అంటే ఫ్లాప్ అంటే సినిమా ఆడకపోతే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు సినిమా చేశారు, పూర్తి చేశారు, వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మీకు గేమ్ చేంజర్లో కూడా మీరు ఒక్కసారి చూడండి, అప్పన్న క్యారెక్టర్ నా భూతం నా భవిష్యత్తు. అసలు అప్పన్న క్యారెక్టర్ ఒక రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్ ఏంటండి, ఒక దేశం కోసం టిఎన్ శేషన్ గారి క్యారెక్టర్ ఎలా చేసుకొచ్చాడు, ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్కి ఏం పవర్స్ ఉంటాయి, ఎలాగుంటాయి, ఎలాగ యాక్ట్ చేయాలి, ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి అని అప్పన్న క్యారెక్టర్లో వాటిల్లో నీలమైపోయాడు ఆయన. అంటే అలాంటి సినిమా ఓకే, కొన్ని సినిమాలు ఆడుతాయి, కొన్ని సినిమాలు డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాలు మెమొరీకి ఉండిపోతాయి, మెమొరీస్కి ఉంటాయి. అలాగే మన రుద్రవీణ చిరంజీవి గారి విషయం వెళ్తే ఒక స్వయం కృషి, అలా మనం ఆ సినిమాలు చూసుకుంటూ వెళ్తే ఒక ఆరాధన, ఒక ఆపద్బంధువుడు, ఇవన్నీ కొంత మనం మెమోరీస్ ఉంటాయి, డబ్బే శాశ్వతంగా. అలాగా మనం చిరంజీవి గారి దగ్గర వెళ్తే చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి నామ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం అంతా చిరంజీవి గారి సంవత్సరం నడుస్తుంది. రేపు వచ్చే సినిమాలు కూడా అన్నీ సూపర్ డూపర్ హిట్టే. చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా పెద్ద రేంజ్లో, అంటే మెగా ఫ్యామిలీ పెద్ద రేంజ్లో ఉంటుంది అని అంటానికి సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎప్పుడు కూడా మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి, మీ మెగా ఫ్యామిలీలో వచ్చిన 100 రూపాయల్లో 70 రూపాయలు మాత్రం ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మొత్తం టోటల్గా ఖర్చు పెట్టడానికి ఆయన వెనకాడాడు. నేను 100 ఇస్తాను అంటే 150 రూపాయలు ఇస్తానంటే రామ్ చరణ్ గారు, 150 ఇస్తానంటే నేను 200 రూపాయలు ఇస్తానంటే ఉపాసన గారు, మొత్తం ముగ్గురు, సురేఖ గారు. అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఎందుకు డబ్బు ఇస్తావు అంటారు, ఫ్యామిలీలో మనం డబ్బు ప్రజల కోసం ఇద్దాం అంటారు. అంటే వచ్చిన రెమ్యునేషన్లో కూడా నిర్మాతను కాపాడుకుంటారు, టెక్నీషియన్ కాపాడుకుంటారు, ఆయన దగ్గర నమ్ముకున్న కార్యకర్తను కాపాడుకుంటారు, ఆయన దగ్గర నమ్ముకున్న అభిమానులను కాపాడుకుంటారు. అంటే ఈజ్ అ మెగా ఫ్యామిలీ, ఒక బ్లడ్ బ్యాంక్ తయారు చేశారు. అంటే రాజకీయాల్లో డబ్బు, అంటే నేను మొహమాట లేకుండా చెప్తున్నా, రాజకీయాల్లో డబ్బు దోచుకునే వాళ్ళు, డబ్బు చూసుకునే వాళ్ళు, డబ్బు పెట్టుబడి పెట్టించుకునే వాళ్ళే రాజకీయాల్లో ఉంటారు. అందుకే చిరంజీవి గారు ఉండలేకపోయారు. ఎందుకంటే ఆయనకి ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తెలియదు. చాలామంది ఎన్నో రూమర్స్ వచ్చాయి ప్రజారాజ్యం పార్టీలో, తీసేసుకున్నారు, అది తీసుకున్నారని. ఎవరో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఆయన పేరు చెప్పుకొని చేసిన వాళ్ళు ఉంటారు తప్ప పొరపాటును కూడా ఎదుటివాడి రూపాయి మెగా ఫ్యామిలీకి అవసరం లేదు. ఎదుటివాడి రూపాయి మెగా ఫ్యామిలీకి అవసరం. ఆయన డబ్బే 10 మందికి ఇస్తాడు. ఆపతంటే ఆదుకుంటాడు, ఆపతంటే ముందు ఉంటాడు. ఇది మెగా ఫ్యామిలీ. అందుకే ఆ మంచితనం, ఆ దేవుడు ఇచ్చిన అదృష్టం, ఆ దేవుడు ఇచ్చిన కృప కాపుదలతో, దేవుడిచ్చిన వరంతో ఈరోజు మెగా ఫ్యామిలీ మళ్ళా సూపర్ డూపర్ హిట్స్ కంబ్యాక్ వచ్చింది. అన్ని హిట్స్ వచ్చాయి కనుక దీన్ని అభిమానించే ఆయన కోసం ఉన్న మెగా అభిమానులకి, ప్రజలు వాళ్ళని అభిమానిస్తూ ప్రజలు ప్రేక్షకులు ఎలాగైతే అభిమానిస్తున్నారో వాళ్ళకి ఎల్లప్పుడూ చిరంజీవి గారు ఎప్పుడు కృతజ్ఞతయే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అందుకే అంటాడు ప్రజల తర్వాతే మనం అంటాడు. ఏదున్నా సరే వాళ్ళకి మనం ఏదున్నా మనం చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి అభిమానులకి ప్రజలే అభిమానులు ఉంటారు కనుక అందుకే వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళకు తగ్గట్టు మన సినిమా తీయాలి, వాళ్ళకి ఉన్నట్టు ఉండాలి అనేది ఆయన ఫీల్. అలాగే ఆపత అంటే ఆదుకోవడానికి మీకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి అలాగే వెళ్తాడు. అలాగే మీ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కానీ, మీ నిహారిక గారు కానీ, సుష్మిత కొణిదల గారు కానీ మంచి చేయడానికి ముందు ఉంటారు. దాన్ని మన అందుకనే మెగా ఫ్యామిలీ సూపర్ డూపర్ హిట్స్కి ఒక నామకరణం చేసింది. అన్ని హిట్సే మొదలుపెట్టారు. 158 ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్ బాబీ గారి డైరెక్షన్లో? 158 నేను వాల్టర్ వేరే కంటే 10 రెట్లు బాగుంటుంది. ఓకే, వాల్టేర్ వేరే కంటే 10 రెట్లు బాగుంటుంది అంతే. ఇంకా దానికి ఆన్సర్ ఉండదు. ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. 10 రెట్లు బాగుంటుంది. వాల్టేర్ వేరే కంటే 10 రెట్లు బాగుంటుంది అంటే వాల్టేర్ వేరే ఎంత హిట్ అంతకని 10 రెట్లు హిట్ ఉంటుంది అంతే. ఇక దాంట్లో ఆ సబ్జెక్ట్ నాకు కొంచెం ఐడియా ఉంది. ఆ సినిమాకి చిరంజీవి గారు మామూలుగా ఉండదు. ఇక సూపర్ సినిమా అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.